యమ్మీ. నేను నానబెట్టింది జస్ట్ ఇన్ని క్రిస్టల్స్ మాత్రమే. హలో స్వీట్ సోల్స్, ఏంటో ఈ సమ్మర్లో ఎన్ని నీళ్ళు తాగినా అసలు దాహమే తీరట్లేదు. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా? ఐ నో. సో ఈ సమ్మర్ హీట్ని బీట్ చేయడం కోసం ఇంట్లోనే ఈజీగా చేసుకునే 4 హెల్దీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్స్తో మీ ముందుకు వచ్చాను. ఈ డ్రింక్స్ అన్నిట్లో ఒక కామన్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది. అదేంటో తెలియాలంటే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను చూపిస్తాను చెప్పిన స్పెషల్ ఇంగ్రీడియంట్ టడా, గోండ్ కటీరా. దీని హెల్త్ బెనిఫిట్స్ మీరు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో చూసుంటారు. దీనికి ఇమ్మెన్స్ కూలింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఇవాళ 4 హెల్దీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్స్ చేసుకోబోతున్నాం. ఈ బౌల్ ఆఫ్ గోండ్ కటీరా కోసం నేను నానబెట్టింది జస్ట్ ఇన్ని క్రిస్టల్స్ మాత్రమే. ఓవర్ నైట్ నానబెట్టుకొని కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. దీన్ని మీరు ఈజీగా ఫ్రిడ్జ్లో ఒక 4 to 5 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ డ్రింక్ వాటర్ మిలన్ అండ్ లైమ్ షర్బత్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. వాటర్ మిలన్, సబ్జా సీడ్స్ నానబెట్టినవి, పుదీనా, లెమన్ అండ్ నానబెట్టిన గోండ్ కటీరా. ఫస్ట్ ఒక 2 to 3 tablespoons ఆఫ్ గోండ్ కటీరా యాడ్ చేసుకోండి. గోండ్ కటీరాకి స్పెసిఫిక్ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ ఏముండదు, సో మీకు ఓన్లీ టెక్స్చర్ యాడ్ అవుతుంది. దీంట్లోనే కొన్ని సోక్డ్ సబ్జా సీడ్స్ వేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. దాని తర్వాత మీ టేస్ట్కి అకార్డింగ్ కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. నేనైతే పల్ప్ తీసేసిన వాటర్ మిలన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీరు ఫిల్టర్ చేయకుండా అలాగే వేసుకోవచ్చు. వాటర్ మిలన్ జ్యూస్ యాడ్ చేశాక ఒక 2 to 3 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని స్టిర్ చేసుకోండి. దాని తర్వాత ఒక 2 to 3 పుదీనా లీవ్స్తో టాప్ చేసుకుంటే యువర్ డ్రింక్ విల్ బి రెడీ. టెస్ట్. వెరీ లైట్ హింట్ ఆఫ్ లెమన్తో రిఫ్రెషింగ్గా చాలా యమ్మీ ఉంది. మన నెక్స్ట్ డ్రింక్ జింజర్ లెమన్ షర్బత్. రెగ్యులర్గా చేసుకునే లెమన్ షర్బత్లోనే జింజర్ జ్యూస్ అండ్ పుదీనా యాడ్ చేసి ఇంకా ఎక్కువ రిఫ్రెషింగ్గా చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఒక గ్లాస్లో కూల్ వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో ఒక స్లైస్ ఆఫ్ లెమన్ వేసుకోండి. దాంట్లోనే పుదీనా లీవ్స్ యాడ్ చేసుకొని ఒక స్లైస్ ఆఫ్ లెమన్ని స్క్వీజ్ చేయండి. నేనైతే అల్లంని గార్లిక్ క్రషర్ యూజ్ చేసుకొని స్క్వీజ్ చేశాను. అలా కూడా నాకు అల్లం నుండి జ్యూస్ వచ్చింది. దాని తర్వాత కొన్ని సోక్డ్ సబ్జా సీడ్స్ యాడ్ చేసుకొని షుగర్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ ఫ్యూ ఐస్ క్యూబ్స్ అండ్ దెన్ యాడ్ గోండ్ కటీరా. గోండ్ కటీరా యాడ్ చేసుకున్నాక ఒకసారి స్టిర్ చేసుకొని ఆ లెమన్ స్లైస్ని కొంచెం ప్రెస్ చేయండి అలాంగ్ విత్ ద పుదీనా సీడ్స్. కొంచెం దానివల్ల డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది మీ డ్రింక్కి. స్టిర్ ఇట్ అండ్ దెన్ డ్రింక్. లెమన్ షర్బత్ ఎందుకు మన ఇండియన్ హోమ్స్లో స్టేపుల్ అయిందో ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత రిఫ్రెషింగ్గా ఉందో ఇది. బయట నుంచి ఇంటికి రాగానే ఒక గ్లాస్ ఇది తాగితే చాలు, మనం బయటకు వెళ్ళి అలసిపోయిన ఫీలింగ్ మొత్తం పోతుంది. మన నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోకోనట్ వాటర్, లెమన్, గోండ్ కటీరా, సబ్జా సీడ్స్, షుగర్ అండ్ సాల్ట్. నార్మల్ సాల్ట్ ప్లేస్లో పింక్ సాల్ట్ యూజ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. యాక్చువల్లీ గోండ్ కటీరా అంటే నార్మల్ ట్రీకి వచ్చే గమ్ అండి. అంటే తుమ్మ చెట్టుకి బంక్ వస్తుంది కదా, అలా ఇది ట్రగకాన్కి వచ్చే గమ్ అనమాట. ఇది హైడ్రేటింగ్ మాత్రమే కాకుండా దీనికి వేరే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది మనకి బోన్ స్ట్రెంగ్త్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన నీ పెయిన్స్ అలా ఉన్నప్పుడు కూడా ఇది తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. 2 types ఉంటుందండి. అది నార్మల్ గోండ్ అండ్ గోండ్ కటీరా. గోండ్ ఏమో వింటర్స్లో తీసుకుంటారు, అది కొంచెం మనకి బాడీలో హీట్ రైజ్ చేస్తుంది. గోండ్ కటీరాని సమ్మర్స్లో తీసుకుంటారు, ఇది కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. గోండ్ వాటర్లో కంప్లీట్గా డిజాల్వ్ అవుతుంది. దీనిలాగా ఇలా
క్రష్డ్ ఐస్ లాగా అవ్వదు. గోన్ కటీరా మాత్రం వాటర్లో డిజాల్వ్ అవ్వకుండా ఇలా ఉంటుంది. అదే మేజర్ డిఫరెన్స్ వీటికి. మీరు ఒకవేళ అమెజాన్లో కానీ ఏదైనా ఆన్లైన్ షాపింగ్లో తీసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ చూసి తీసుకోండి. మీకు ఒకవేళ నేను తీసుకున్న గోన్ కటీరా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఆర్ కమెంట్స్లో పెడతాను, చెక్ చేయండి. యాజ్ యూజువల్ ఫస్ట్ గోన్ కటీరా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ సబ్జా సీడ్స్, కొంచెం షుగర్, బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను. అండ్ కొంచెం పింక్ సాల్ట్. కొంచెం లెమన్ జ్యూస్ పిండుకుందాం ఆ ఫ్రెష్ టేస్ట్ కోసం. పిల్లలకి స్కూల్ నుండి రాగానే నార్మల్ కోకోనట్ వాటర్ కాకుండా ఇలా యాడ్ చేసిస్తే వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్ డ్రింక్ తాగిన ఫీలింగ్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. లెమన్ అండ్ కోకోనట్ వాటర్ ఇంత బాగా కాంప్లిమెంట్ అవుతాయని నేను కూడా అనుకోలేదు. అది ఏదో డిఫరెంట్ డ్రింక్ లాగా ఉంది, కోకోనట్ వాటర్ లాగా కూడా లేదు. చాలా చాలా బాగుంది. ఈ చిన్న పాట్ని మేము ఉగాది పచ్చడి కోసం తీసుకున్నాం. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కోసం కూడా ఇదే యూజ్ చేసుకుంటున్నాం. ఫ్రిడ్జ్ లో వాటర్ కంటే మట్టి కుండలో నీళ్ళు తాగితే ఆ మజాయే. రెసిపీ వచ్చి చియా సీడ్ పుడ్డింగ్ విత్ కోకోనట్ మిల్క్. ఇది మాత్రం ఓవర్ నైట్ రెసిపీ అండి, ఇన్స్టెంట్ రెసిపీ కాదు. రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది నో కుకింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట మనకి. ఇది చాలా చాలా హెల్దీ కూడా. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి కోకోనట్, చియా సీడ్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్. అండ్ స్వీట్నెస్ కోసం ఇఫ్ యూ హ్యావ్ మేపుల్ సిరప్ యూజ్ దాట్, అదర్వైజ్ హనీ యూజ్ చేసుకోండి. అలా కూడా కాదనుకుంటే నార్మల్ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద హెల్దియర్ ఆప్షన్స్. మీకు కోకోనట్ మిల్క్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఒక కొబ్బరికాయ పగలగొట్టి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పట్టుకోవడమే. మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని పట్టుకోండి. తర్వాత మీరు ఒక మస్లిన్ క్లాత్ రెడీగా పెట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పట్టుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఒకవేళ మస్లిన్ క్లాత్ ఉంటే అది యూజ్ చేసుకోండి, లేదంటే నార్మల్ ఫిల్టర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర మస్లిన్ క్లాత్ ఉంది కాబట్టి నేనైతే అదే యూజ్ చేస్తున్నాను. ఒక చిన్న బౌల్ తీసుకోండి, దానిపైన ఇలా మస్లిన్ క్లాత్ వేసి ఒక చిన్న గుంటలా చేసుకొని ఇలా క్లాత్లో వేసుకున్న తర్వాత ఇలా పట్టుకొని గట్టిగా స్క్వీజ్ చేయడం, అంతే. ఇంతే, చాలా సింపుల్. నాట్ జస్ట్ కోకోనట్ మిల్క్ అండి, మీరు ఏదైతే బాదం మిల్క్ అయినా లేదంటే క్యాష్యూ మిల్క్ అయినా కూడా సేమ్ ఇలాగే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. నార్మల్ క్లాత్ అయితే మీకు ఇంత ఈజీగా రాదు. సో మస్లిన్ క్లాత్ తీసుకుంటే మీకు కొంచెం ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. అమెజాన్లో మీకు ఇవి 200కి 6 పీసెస్ అలా వస్తాయి క్లాత్స్. మనం మిల్క్ తీసాక వచ్చిన పల్ప్ ఇదండి, మనకి ఇలా మిగులుతుందండి. ఇది ఇంకా అప్పుడే మనకు వేస్ట్ అయిపోలేదు. దీంట్లో నుంచి మనం అట్లీస్ట్ ఇంకొక 2 టైమ్స్ అయినా మనం మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న పల్ప్కి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. నేను సెకండ్ టైమే కొన్ని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు మిల్క్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా కావాలి. సో నేను మళ్ళీ తీయాలనుకోవట్లేని, ఇది ఒకసారి నేను ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనకు సెకండ్ టైం కూడా సేమ్ ఫస్ట్ టైం వచ్చిన కన్సిస్టెన్సీ లాగే అనిపిస్తుంది. సేమ్ మనం ఫస్ట్ టైం ఎలా చేసామో అదే ప్రాసెస్ రిపీట్ చేయడం, అంతే. మళ్ళీ అదే క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని పైన ఇది యాడ్ చేసుకోండి, అంతే. సింపుల్. ఇంత సింపుల్ ప్రాసెస్కి మనం బయట నుంచి కొనుక్కుంటాం చాలా మందిని. ఎంతైనా ఇంట్లో చేసుకుంటే ఉన్నంత సేఫెస్ట్ అండ్ హెల్దీయెస్ట్ ఆప్షన్ ఇంకేది ఉండదండి. ఈ పుడ్డింగ్ మాత్రం మీరు తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అది నా గట్టి నమ్మకం. బికాజ్ ఇట్ టేస్ట్ సో గుడ్. ఈ చియా సీడ్ పుడ్డింగ్ని మీరు డెజర్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఒక్క కోకోనట్ నుంచి ఒక బౌల్ ఆఫ్ మిల్క్ వచ్చింది. మీరు ఎప్పుడైనా దీన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక 2 to 3 days వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు.
మీ అందరికీ నా సైడ్ నుంచి ఇంకొక సజెషన్ అండి, చియా సీడ్స్ ఎప్పుడు కూడా డ్రైగా కన్జ్యూమ్ చేయొద్దు. అవి ఖచ్చితంగా వాటర్ ఆర్ ఏదైనా లిక్విడ్ లో సోక్ చేసాకే తీసుకోవాలి. ఎందుకంటే చియా సీడ్స్ వాటర్ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇఫ్ మీరు డ్రైగా తీసుకుంటే అది చోక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈ చియా సీడ్ పుడింగ్ కోసం నేను ఇప్పుడు ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ యాడ్ చేస్తాను. ఇది నాకు అఖిల్కి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ కాబట్టి 3 to 4 టేబుల్ స్పూన్స్ అండి. చియా సీడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా స్టిర్ చేసుకోండి. ఇలా చూస్తే మీకు కొన్ని యాడ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఇవన్నీ కోకోనట్ మిల్క్ అబ్జార్బ్ చేసుకొని మార్నింగ్ వరకు ఈ బౌల్ మొత్తం ఫిల్ అయిపోతుంది చియా సీడ్స్తో. చియా సీడ్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోర్సెస్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండి. మనకు వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. మనం ఓన్లీ 2 to 3 స్పూన్స్ యాడ్ చేసినా కూడా మనకు చాలా ఫిల్లింగ్ గా అనిపిస్తుంది. అండ్ చియా సీడ్స్ తిన్న తర్వాత మనకు చాలా సేపు ఆకలి కూడా వేయదు. సో ఎవరైనా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఇది మనం ఒక మీల్ లాగా తీసుకుంటే చాలా సేపు వరకు ఆకలి లేకుండా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి. ఇలా కోకోనట్ మిల్క్ లో యాడ్ చేసుకున్న చియా సీడ్స్ ని మనం ఓవర్ నైట్ రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ సమ్మర్స్ మనం బయట పెడితే ఇది ఖచ్చితంగా ఖరాబ్ అయిపోతుంది. వింటర్స్ లో అయితే బయట ఉంచినా ఏం కాదు. అండ్ నేను మీతో చెప్పాను కదా దీంట్లో ఫ్రూట్స్ అండ్ నట్స్ యాడ్ చేసుకుంటామని, అది నైట్ యాడ్ చేసుకోకూడదు. మీరు ఎప్పుడైతే కన్జ్యూమ్ చేస్తారో దానికి ఒక 10 to 15 minutes ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇప్పుడు టైం 7:30 అవుతుంది. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మనం 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ వేస్తే చూసారా ఈ బౌల్ మొత్తం ఫిల్ అయిపోయింది మనకి. ఈ బౌల్ ఆఫ్ చియా సీడ్స్ ఇప్పుడు 2 people కి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. దీంట్లోనే ఇప్పుడు మనం ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసుకుంటున్నాం. కాకపోతే ప్లేస్ లేదని నేను ఈ పెద్ద బౌల్ తీసుకున్నాను. కోకోనట్ మిల్క్ మిక్చర్ ని ఇందులో యాడ్ చేసుకొని తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. ఎక్కడైనా లంప్స్ ఉంటే వాటిని స్పూన్ తో ఇలా అనుకుంటే అవే క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ నేను పొమగ్రానేట్ యాడ్ చేస్తున్నాను. యాపిల్, డ్రాగన్ ఫ్రూట్ అండ్ మన సమ్మర్ స్పెషల్ మ్యాంగో. ఒకసారి కలిపాక లాస్ట్ లో కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. స్వీట్నెస్ కోసం మేపుల్ సిరప్ అయినా హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, నేనైతే హనీ యాడ్ చేస్తున్నాను. ఇది అకార్డింగ్ టు యువర్ టేస్ట్. మరి అంత స్వీట్నెస్ ఏం అవసరం ఉండదు, ఫ్రూట్స్దే వస్తుంది మనకి. ఒకసారి హనీ వేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్లో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేసుకోండి. అంతే, సింపుల్. ముందు రోజు కొంచెం ఎఫర్ట్ పెడితే ఎర్లీ మార్నింగ్ డెలీషియస్ బ్రేక్ఫాస్ట్కి మనం రెడీగా ఉండొచ్చు. క్రంచీనెస్ కోసం కొన్ని వాటర్ మిలన్ అండ్ పంకిన్ సీడ్స్ యాడ్ చేస్తున్నాం. మీరు నానబెట్టుకున్న బాదం చాప్ చేసి కూడా వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఇంకే డ్రై ఫ్రూట్స్ అయినా కూడా వేసుకోవచ్చు. డేట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ డేట్స్ లాంటివి యాడ్ చేసుకున్నప్పుడు కొంచెం హనీ అవి తక్కువ వేసుకోండి, లేకపోతే ఇంకెక్కువ స్వీట్ అయిపోతాయి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బౌల్స్లో వేసి సర్వ్ చేసుకోవడం, అంతే, డన్. ఇంత సింపుల్ రెసిపీ. ఈ వీడియోలో మీకు చూపించిన అన్ని రెసిపీస్లో నా ఫేవరెట్ అయితే కోకోనట్ లైమ్ షర్బత్. ఇది డ్రింక్ కింద రాదు, కానీ ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కూడా సమ్మర్లో లైట్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ లాగా పనికొస్తుందని. ఈ రెసిపీస్లో మీరు ఏదైనా కానీ ట్రై చేసి ఉంటే నాకు కింద కమెంట్స్లో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నా కోసం మీకు ఏ వీడియో సజెషన్ ఉన్నా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ ఎంటర్టైనింగ్ వీడియోస్ ఫర్ యూ. డూ సబ్స్క్రైబ్ టు స్వీటీస్ లైఫ్. సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.